వైజాగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మరణంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని తీరాలి. మొదటిది, వాళ్ళ ఫాదర్ చేస్తున్న న్యాయ పోరాటం. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, వాతావరణ పరిస్థితులు సహకరించకపోయినా సరే పోలీసులు చుట్టూ తిరుగుతున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ దగ్గర ముస్సోరీలో జరిగింది సంఘటన. అక్కడ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేవు. అయినా సరే పోలీసులు చుట్టూ వాళ్ళ ఫాదర్ తిరుగుతున్నాడు. నా కూతురుని చంపేశాడు, నా అల్లుడే చంపేశాడు, న్యాయం చేయండి అని పోలీసులు చుట్టూ తిరుగుతున్నాడు. కింది స్థాయి పోలీస్ అధికారి నుంచి డీజీపీ వరకు అందరినీ కలుస్తున్నాడు. ముందుగా అక్కడ దర్యాప్తు అధికారిని కలిసినప్పుడు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. సహజంగా పోలీసులు అలాగే చెప్తారుగా, పోలీసులకు ఉన్నటువంటి సహజమైన నైజం అది. అందులో ఈయన స్థానికుడు కూడా కాదు కదా, సహజంగానే ఆ నిర్లక్ష్యం ఉండి ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే డీజీపీ కంప్లైంట్ చేశాడట. ఈయన పోయి రాధా గాయత్రి ఫాదర్ పోయి డీజీపీ కంప్లైంట్ చేశాడు, లోకల్ పోలీసులు పట్టించుకోవట్లేదు మా కేసుని అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే దర్యాప్తు అధికారిని డీజీపీ మార్చారు. చూడండి, వాళ్ళ ఫాదర్ చేస్తున్న న్యాయ పోరాటం చూడండి. పైగా వాళ్ళ మదరు ఈ రాధా గాయత్రి పంపించినటువంటి ఒక ఆడియో మెసేజ్ని మీడియాకు వదిలేరు. ఆ ఆడియో మెసేజ్లో చాలా క్లియర్గా ఉంది, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అనేటువంటి విషయం. మరి ఆ ఆడియో కూడా ఎవిడెన్స్గా పనికొచ్చింది. దాన్ని పోలీస్ అధికారులకు వాళ్ళ ఫాదర్ ఇచ్చాడు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది చాలా కీలకం. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఈ కేసులో ఒక మలుపు కాబోతుంది. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ మరణం ఎలా సంభవించింది, ఇప్పుడు రాధా గాయత్రి తాగిన వైన్లో ఏమన్నా పాయిజన్ కలిసిందా, ఎలా ఉన్న ఫలానా చనిపోయింది, ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తాయి. అది నార్మల్ డెత్తా లేదు కావాలని చంపేశారా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా తేలే అవకాశం ఉంది. అది ఇంకా రావాల్సి ఉంది. తర్వాత ఇప్పుడు శ్రీచరణ్ ఎవరైతే ఈ రాధా గాయత్రి భర్త ఉన్నాడో, ఎవరి మీద అయితే అనుమానం ఉందో, అతను పరారీలో ఉన్నాడట. మరి అతను పరారీలో ఎందుకున్నాడు అనేది ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మొత్తానికి ఇక్కడ అన్నిట్లో హైలైట్ ఏంటంటే, రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష కాని భాష అయినప్పటికీ, పోలీసులు సరిగా డీల్ చేయనప్పటికీ కూడా వాళ్ళ ఫాదర్ అక్కడే ఉండి న్యాయ పోరాటం చేసుకుంటున్నాడు. తను కష్టపడి ఇష్టపడి పెంచుకున్న తన కన్న కూతురు, ఏకైక కూతురు చనిపోతే ఆ తండ్రికి ఉన్న బాధ వర్ణాతీతం కదా. అది ఫాదర్ అటాచ్మెంట్, అది ఫాదర్ బాండింగ్. అందుకనే ఒక పెద్ద పోరాటం ఆయన అక్కడ చేస్తున్నాడు. పోలీసులు చుట్టూ తిరుగుతున్నాడు. బట్ ఆ ఫాదర్కి న్యాయం జరిగిద్దా లేదా చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.